ఇప్పుడు దీనికి కళ్యాణ్ గారు అడ్రస్ చేస్తూ ఒక్క పాయింట్ చెప్పారు. సరే, యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా సింథటిక్ ఫ్యాట్ ఎంత ఉంది, యానిమల్ ఫ్యాట్ ఎంత ఉంది, ఏ సింథటిక్స్ ఉన్నాయి, రసాయనాలు ఏంటవి అనేది పెరుమాలకే ఎరుక. క్లియర్ కట్ గా రిపోర్ట్ లో ఉందని చెప్తూ 1 లీటర్ పాలు కూడా వాడలేదు అని అక్కడ ఉంది కదా. మరి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోకుండా మనం వేరే వాళ్ళని వేలెత్తి చూపించే ముందు హిందూ షుడ్ క్వశ్చన్ దెమ్సెల్వ్స్. లాస్ట్లో ఆయన ఒక చిన్న వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు, బెదిరింపు లాంటిది. నిన్న ఏపీ అసెంబ్లీలో 18 నిమిషాల డిస్కషన్ ఒకటి జరిగింది. అది కళ్యాణ్ గారు చేసిన డిస్కషన్ తిరుమల లడ్డు గీ అడల్టరేషన్ మీద. నాకు బాగా గుర్తుంది, సెప్టెంబర్ 22, 23 నేను ఈ కాంటెంట్ స్విచ్ చేసింది ఈ పర్టికులర్ టాపిక్తో నేను మొదలుపెట్టాను. నేను ఆ రోజు నాకు నిజంగా మాట్లాడాలనిపించింది. అండ్ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎనీవేస్, ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మళ్ళీ కళ్యాణ్ గారికి జగన్ గారికి ఒక ఈ మాటల యుద్ధం అంటారు కదా, అలాంటిది మొదలైందని అనుకోవాలి 18 మినిట్ డిస్కషన్ చూస్తే. ఎందుకంటే హీఈస్ వెరీ వెరీ కేటగారికల్. ఆయన చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు. ఆ 18 నిమిషాల అసెంబ్లీ స్పీచ్ ఏదైతే ఉందో అది మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా ఇవాళ నేను. ఆయన ఏవేవైతే చెప్పారో ఆ పాయింట్స్ మొత్తాన్ని విడమర్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అండ్ బై ద వే, ఇది ఓన్లీ కళ్యాణ్ గారి వర్షన్ ఉంటుంది ఈ వీడియోలో. ఎందుకంటే దీని మీద అఫీషియల్గా జగన్ గారు రెస్పాండ్ అవ్వలేదు, వైసీపీ నేతలు రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. కానీ జగన్ గారు ఏ రోజు అయితే రెస్పాండ్ అవుతారో దాని మీద ఖచ్చితంగా నేను ఆయన ఏదైతే చెప్తున్నారో, ఆయన ఎలాంటి రిటాలియేషన్ అయితే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా మీ ముందు వీడియో చేసి మీ ముందు పెడతా. ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కదా, మనం ఇది కలియుగ దైవానికి సంబంధించిన విషయం, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం కదా. అలాంటి దగ్గర మనం వీ నీడ్ టు బి అవేర్. అండ్ ఈ అసెంబ్లీ సెషన్ కూడా ఒక 4 hour స్పెషల్ సెషన్లా కండక్ట్ చేశారు, ఓన్లీ ఈ గీ అడల్టరేషన్ గురించి మాట్లాడాలని. 0 hour కూడా క్యాన్సిల్ చేశాను. నిన్న 10:30 మొదలై 2 గంటల దాకా వెళ్ళింది ఇది. ఎనీవేస్, ఈ 18 నిమిషాల్లో కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో మీకు చెప్పే ముందు ఈ సిట్ కమిటీ ఏం చెప్పిందో, వాళ్ళ ఫైండింగ్స్ ఏంటి, ఏవేవైతే చంద్రబాబు నాయుడు గారు ఎలెక్ట్ చేశారో అది 100 out of 100 టాలీ అయిందా లేదా, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో అదే స్టాండ్ మీద ఉన్నారా లేదా, ఈ వీడియో ఎండే లోపల మీకు అర్థమైపోతుంది. మరి మాట్లాడేసుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న మాట, మనకి జియో పొలిటికల్ వీడియోస్ నుంచి ఇలాంటి లోకల్ పొలిటికల్ టాపిక్స్ వరకు నిష్పక్షపాతంగా ఎటువంటి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఒక సగటు భారతీయుడు లోపల ఏం ఫీల్ అవుతున్నాడు అది మీ ముందుకు తెచ్చే బాధ్యత నాది. ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. కళ్యాణ్ గారు మొదలు పెట్టడం 68 lakh kilos ఆఫ్ గీ అడల్టరేట్ అయింది ఇన్ ద స్పాన్ ఆఫ్ 2020 to 2023 అనే పెద్ద స్టేట్మెంట్ మొదలు పెట్టారు. ఇది నేను చెప్తుంది కదా, సిట్ ఫైండింగ్స్ లో ఉంది అని చెప్తూ వెరీ సిట్ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్ గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక, రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకుని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఆయన పాయింట్ ఏంటి, ఇప్పుడు అసెంబ్లీలో ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో ఇదంతా ఈ టైమ్ లైన్ మీరు చూసుకుంటే జూన్, జూలై, ఆగస్ట్ 2024 ఇది. గీ అడల్టరేట్ అయింది, అందులో పామ్ ఆయిల్ ఉందని, సింథటిక్స్ ఉన్నాయని, ఇన్ఫాక్ట్ యానిమల్ ఆయిల్స్ కూడా, యానిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు మేము ఏ రోజు లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మేము వేలైతే చూపించాలనుకోలేదు. పాలక కమిటీ ఏదైతే ఉందో, ఏదైతే టీటీడీ బోర్డు ఉందో ఆ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద మేము వేలైతే చూపించాం. వాళ్ళు పెర్పెట్రేటర్స్ కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి మేము అడిగాం. నేను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారి మీద ఏ రోజు మేము వేలైతే చూపించలేదని చెప్పి కళ్యాణ్ గారు ఇవ్వాలంటున్నారు. ఏం చేయాలి అధ్యక్ష, ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోయింగ్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే, మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఇస్ ఆల్వేస్ టు సే దట్ who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది కళ్యాణ్ గారి వర్షన్ ప్రకారం ఇక్కడ ఏంటి అసలు సమస్య అంటే, అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళు వెనకేసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో అది షేడీ, అది జరగకుండా ఉండాల్సింది అని. అగైన్ మనం ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో, వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూస్తే మనం వాళ్ళు ఏమంటారంటే, పెద్ద పెద్ద ఎలిగేషన్స్ మీరు వేశారు, యానిమల్ ఆయిల్స్ ఉన్నాయని చెప్పి మీరు అంత కరాఖండిగా ఎలా చెప్పారు, ఫైనల్ సిట్ రిపోర్ట్లో యానిమల్ ఆయిల్స్ లేవని చెప్తున్నారు కదా, దేవుడి దగ్గర ఇన్ని ఆటలు ఎందుకు అనేది వైసీపీ వాళ్ళ వాదన. అగైన్ జగన్ గారి వర్షన్తో మనం సెపరేట్ వీడియో మనం చేద్దాం. కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు మనం చూస్తే, ఇన్ఫాక్ట్ ఆ రోజు ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా మేము బయటకు వచ్చి బహిరంగంగా చెప్పి దీన్ని ఇంత పెద్ద రచ్చ చేయాలని చెప్పి మేము అనుకోలేదు. తప్పు జరిగిన వాళ్ళు శిక్ష పడుతుంది, ఆ ఇన్వెస్టిగేషన్ మొదలవనివ్వండి, ఆ ఎంక్వైరీ మొదలవనివ్వండి పాలక కమిటీ మీద అని చెప్పి మేము వదిలేసిన తర్వాత ఎన్డీటీవీలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఇదంతా ప్రోగ్రెషన్ జరుగుతుంది, ఇదంతా 2024లోనే. ఇన్ఫాక్ట్ ఎన్డీటీవీ కరాఖండిగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది నన్ను, ఇది కళ్యాణ్ గారు చెప్పిన మాట, చాలా మంది నన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు. మీరు ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి ఆ రోజు నేను ట్వీట్ వేసాను. నేను ఆ ట్వీట్ వైరల్ వెళ్ళింది. ప్లస్ నిజంగా నాకు మనసులో అనిపించింది సనాతన ధర్మ రక్షణ బోర్డు ఉండాలని. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ని కోట్ల మంది భక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి నేను ఆ రోజు ఒక దీక్ష చేద్దాం అనుకున్నాను, ఒక పశ్చాత్తాప దీక్ష లాంటిది. దాన్ని కూడా పొలిటికల్ థియేటర్స్ లా చూశారు, కానీ అది నా ఉద్దేశం అది కాదని చెప్పి కళ్యాణ్ గారు వాదన. అండ్ ఆయన ఏం చెప్తున్నారు, మనకి క్లియర్ కట్ గా ఒక రిపోర్ట్ వచ్చింది కదా, సిట్ రిపోర్ట్. ఆ సిట్ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తేనే ఖచ్చితంగా అక్కడ వాడింది ఘీ కాదు, చాలా విషయాలు కాంప్రమైజ్ అయ్యి ఉన్నాయి. నేను అక్కడ కూడా వస్తా, ఆ సిట్ రిపోర్ట్లో ఏముందో మనం మాట్లాడదాం మనం. అయినప్పటికీ మీ టీటీడీ బోర్డుని మీరు ఎందుకు వెనకేసుకొచ్చారు ఆ టైంలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఎందుకు వెనకేసుకొస్తుంది అంటే, వీళ్ళకి కూడా హస్తం ఉందా లేదా అనే ఒక క్వశ్చన్ ని కళ్యాణ్ గారు రేస్ చేశారు. ఇక్కడ కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసేసుకుని అయిపోతుంటే, దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు.
అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అగైన్ ఇదంతా వన్ సైడ్ కళ్యాణ్ గారి వర్షన్ ఇది. ఇన్ఫాక్ట్ ఇదే సిట్ రిపోర్ట్లో 36 మందిని నిందితులుగా దోషులుగా చూపించి వీళ్ళు క్లియర్ కట్గా తప్పు చేశారు, వీళ్ళు మల్టిపుల్ లెవెల్స్లో ప్లాన్డ్గా కేటగారికల్గా తప్పు జరిగిందని చెప్పి సిట్ రిపోర్ట్ చెప్తుంది మనకి. రసాయనాల్లో పామాయిల్ని కలిపి చేశారు దీన్ని క్లియర్ కట్గా రిపోర్ట్లో ఉందని చెప్తూ 1 లీటర్ పాలు కూడా వాడలేదు అని అక్కడ ఉంది కదా. మరి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోకుండా మా మీద వేలెత్తి చూపిస్తారేంటి? సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చింది. ఇన్ఫాక్ట్ ఇది చెప్తే ఇంకో డిస్కషన్లోకి వెళ్ళారైనా, ఎవరెవరైతే గీ కాంట్రాక్టర్స్ ఉన్నారో, ఇది మీరు జాగ్రత్తగా వినడం చాలా ఇంపార్టెంట్. ఇది ఏ సంస్థలకైతే ఈ కాంట్రాక్ట్లు ఇచ్చారో వాళ్ళని అకామిడేట్ చేయడానికి అప్పటి వరకు ఉండే చాలా రూల్స్ని బ్రేక్ చేశారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సిట్ రిపోర్ట్లో ఉంది. చూస్తే తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఒక ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను నేను, అప్పటి వరకు మినిమం 200 కోట్లు ఖర్చు పెట్టాల్సింది ఉంటే అది కుదించి 150 crores చేశారు సంవత్సరానికి. 4 లక్షల మిల్క్ ఖచ్చితంగా మీరు సేకరించాలి అనే రూల్ని మీరు ఎలిమినేట్ చేశారు. కాంట్రాక్టర్స్కి మినిమం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అనే రూల్ని మీరు తీసి దాన్ని 1 year చేశారు. నెయ్యి సరఫరాకి సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకి తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాల నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. ఈ ఏవేవైతే సంస్థలు ఉన్నాయో బోలే బాబా కానీ దాని రిలేటెడ్ సంస్థలు వీళ్ళని అకామిడేట్ చేయడానికి ఇది చేశారు. 2020 నుంచి 2023 లోపల ఈ గీ అడల్టరేషన్ అనేది జరిగింది. ఇన్ఫాక్ట్ 2019 నుంచి 2024 వరకు మనం డేటా తీసుకుంటేనే 11 కోట్ల భక్తులు వెళ్ళారు, 42 కోట్ల లడ్డూలు ఇచ్చారు. అందులో 20 కోట్ల లడ్డూలు ఖచ్చితంగా అడల్టరేట్ అయ్యాయని చెప్పి మనకి నిక్కచ్చిగా ఖచ్చితంగా ఇవాళ తెలుసు. ఇప్పుడు 20 కోట్ల లడ్డూలు ఏ భక్తులకైతే వెళ్ళాయో 11 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారని ఒక పక్క అడుగుతూ, అయోధ్యకు కూడా మీరు 1 lakh లడ్డూస్ పంపించారు కదా అయోధ్య ప్రారంభోత్సవం రోజు, ఆ రోజు 23లో. ఆ రోజు అడిగితే ఆ లడ్డూస్ ఈ లడ్డూస్ కాదన్నారు కదా. ఏ లడ్డూస్లో ఏ అడల్టరేషన్ ఉందో ఎవరు ఎలా చెప్పగలుగుతారనే క్వశ్చన్ రేస్ చేశారు కళ్యాణ్ గారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశాం. అది పంపిణీ చేశారు. అయోధ్యకి పంపిన లడ్డూలు ఈ లడ్డూలు కాదు, ఇవి వేరే లడ్డూలు. అలా ఎలా తేడా చెప్తారు వీళ్ళు? ఇన్ఫాక్ట్ ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా పాలక మండలి మీద ఎంక్వైరీ పడాలి, తప్పు జరిగిన వాళ్ళకి శిక్ష పడాలి. నేను ఆ రోజు అదే చెప్పాను, ఇవాళ కూడా అదే చెప్పాను. ఇవాళ ఖచ్చితంగా ఫేర్ ట్రయల్ జరగాలనేది కళ్యాణ్ గారి వాదన. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మాట్లాడారో దాని మీద ఖచ్చితంగా ఒక కాంట్రడిక్షన్ వస్తుంది అవుట్ సైడ్ పార్టీ నుంచి. ఇక్కడ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు, యానిమల్ ఫ్యాట్ అనే పాయింట్ దగ్గర దేర్ వాజ్ అన్ ఇష్యూ. గీ అడల్టరేట్ అయిందా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడతాం. సిట్ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా అడల్టరేట్ అయింది. అండ్ ఖచ్చితంగా ప్రసాదంలో ఇలాంటి అడల్టరేషన్ జరిగితే ఎవరికైనా, ఏ భక్తుడికైనా, ఏ హిందుకైనా కోపం రావాలి. ఇది ఎవరు చేశారనే విషయాన్ని మనం అది ఎంక్వైరీకి వదిలేద్దాం మనం. బట్ యానిమల్ ఫ్యాట్ అనే పాయింట్ ఉంది కదా, అది 100% క్లారిటీ లేనప్పుడు అంతమంది భక్తుల మనోభావాలు మీరు ఎలా దెబ్బతీశారని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఇవాళ సిట్ రిపోర్ట్లో వచ్చింది కదా, లేదు యానిమల్ ఫ్యాట్ లేదు అని క్లియర్ కట్గా వచ్చింది కదా. మరి ఆ రోజు అంతమందికి ఎందుకు అది రీచ్ అయ్యేలా మీరు చేశారు? ఇప్పుడు దీనికి కళ్యాణ్ గారు అడ్రస్ చేస్తూ ఒక్క పాయింట్ చెప్పారు. సరే, యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా సింథటిక్ ఫ్యాట్ ఎంత ఉంది, యానిమల్ ఫ్యాట్ ఎంత ఉంది, ఏ సింథటిక్స్ ఉన్నాయి, రసాయనాలు ఏంటవి అనేది పెరుమాలకే ఎరుక. బట్ ఖచ్చితంగా కల్తీ అయితే జరిగింది కదా. ఘీ అంటే ప్యూర్ ఘీ కాదు కదా. మనం భక్తులకు ఏదైతే ప్రామిస్ చేసామో అది ఇవ్వలేదు కదా మనం. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని కళ్యాణ్ గారు ఒక పక్కన అడుగుతూ ఆయన కేటగారికల్గా ఒక మాట చెప్పారు. సరే, యానిమల్ ఫ్యాట్ సింథటిక్స్ అయితే తర్వాత మాడదాం మనం. కల్తీ జరిగితే అంత లైట్గా మీరు ఎలా తీసుకుంటారు? మీరు ఇదే కల్తీ వేరే మతాలకు జరిగినప్పుడు కానీ, ఒకవేళ వేరే మతాలకు జరిగితే, అది క్రైస్తవ మతానికి కానీ ఇస్లాం మతానికి కానీ ప్రపంచం మొత్తం వినబడేలా వారు అరుస్తారు కదా. మరి మనలో ఎందుకు ఇంత లైట్నెస్ ఉంది? ఇన్ఫాక్ట్ మన లైట్నెస్ అది వీళ్ళకి కారణం అవుతుంది అని ఒక మాట అన్నారు ఆయన. మనం వేరే వాళ్ళని వేలెత్తి చూపించే ముందు హిందూ షుడ్ క్వశ్చన్ దెమ్సెల్వ్స్. మనం లైట్ తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది అనేది ఆయన పర్స్పెక్టివ్. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం మాట్లాడాలంటే, బిఫోర్ బ్లేమింగ్ ఎనీవన్ ఎల్స్ ఎవ్రీ హిందూ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. మనం కులాల వారీగా మనం విడిపోయాం కాబట్టి, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం మనతో ఈజీ కాబట్టి, ఈ కులం కాకపోతే ఈ కులం, ఈ కులం కాకపోతే ఈ కులం, ఆ దైవం కాకపోతే ఇంకో దైవం అని కేటగారీలుగా మనల్ని సెపరేట్ చేసి మనతో రాజకీయం చేస్తున్నారు. అది మైనారిటీ, అది పాసిబుల్ కాదు కాబట్టి వాళ్ళు జరుగుతుందని చెప్పి కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన ఒకటే మాట అన్నారు, నెల్లూరులో పెరిగినప్పుడు ఆ దర్గా దగ్గర కూడా మతభేదాలు లేకుండా హిందువులు కూడా వెళ్ళి కూర్చునే వాళ్ళు. సకల కులాలు బాగుండాలని కోరుకునేది కదా ఈ నేల. మరి అలాంటిది హిందూస్కి ఏదైనా జరుగుతున్నప్పుడు ఎందుకు క్వశ్చన్స్ రేజ్ అవ్వట్లేదు, ఎందుకు మనోభావాలు హర్ట్ అవ్వట్లేదు, ఎందుకు దీన్ని లైట్ తీసుకుంటున్నారు? అగైన్ ఇవి కళ్యాణ్ గారు రేస్ చేసిన పాయింట్స్. ఇవి ఆయన చెప్పిన పాయింట్స్ మీ దగ్గర నేను తీసుకొస్తాను. దీని మీద అపోజిషన్ పార్టీ ఎలా రిటాలియేట్ అవుతుంది అనేది ఖచ్చితంగా ఇంకో వీడియో నేను చేస్తాను. నేను లాస్ట్లో ఆయన ఒక చిన్న వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు, బెదిరింపు లాంటిది. దైవంతో ఆడుకుంటే, ముఖ్యంగా కలియుగ దైవంతో ఆడుకుంటే తరాలు లేచిపోతాయని చెప్పిన స్ట్రాంగ్ వర్డెడ్ లైన్తో ఆయన ఎండ్ చేశారు. ఆయన ప్రజలు చేసిన కర్మ, ఎవరైతే భగవంతుడి సొమ్ముతో ఆడుకుంటారో, భగవంతుడి డబ్బును దోచేస్తారో, తరాలు కూడా లేచిపోతాయి.
బట్ ఇదంతా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆయన ఆముక్త మాల్యద నుంచి ఒక పోయం తీసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పోయం చదివారైనా ఒకసారి మీరు వినండి. అది ఆయితికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యము, అతడు అర్థతృష్ణాయుతుడై నిజోర్వియగు నష్టికి ఆ ధనమును తరల్చి రాజు ఆయతనమునకు చేర్చు, మరి అట్టిది ఆపత్యము కాన ఒంటిగాడే అధికారు కావలయ ఇంచుకు తిన్నను వాడే రూపురం. అదేంటంటే కృష్ణదేవరాయలు గారి టైంలో రాజు తరపున వ్యక్తిని ఎప్పుడు గుడికి మనం కాపలా పెట్టకూడదు, దాని బదులు ఇంకెవరైనా పెట్టొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఆ పాపం ఆ వ్యక్తికి తగులుతుంది. దేవుడు డబ్బుతో ఏదైనా చేస్తే, కానీ ఈ వ్యక్తి ఆ డబ్బులు తీసుకెళ్లి రాజుకి ఇస్తే ఆ మచ్చ రాజ్యం మీద ఉంటుంది, ఆ బరువు నా రాజ్యం మోస్తుంది అనే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఇప్పుడు ఈ ఘీ అడల్టరేషన్కి సంబంధించి ఒక కంప్లీట్ అండ్ ఫైనల్ రిజల్ట్ కానీ ఒక తీర్పు కానీ ఒక ట్రయల్ కానీ మనకి ఇంకా కంప్లీట్గా జరగలేదు. సో దాని మీద నేను డైరెక్ట్ కామెంట్ ఇవ్వదలుచుకోవట్లేదు. కళ్యాణ్ గారి పర్స్పెక్టివ్ మీకు చెప్పాను. సుప్రీంకోర్టులో ఒక అపీల్ లాంటిది, ఒక ప్లీ లాంటిది జరుగుతుంది, దీన్ని ఆపాలి అని చెప్పి దానికి సంబంధించి ఎటువంటి తీర్పు వచ్చే దాని మీద నేను వీడియో చేస్తాను. నేను జగన్ గారు తాడేపల్లి నుంచి ఏదైనా కామెంట్ చేసినా ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను, ఆయన వర్షన్ ఏంటని. సో ఇక్కడ ఇద్దరు బలమైన నాయకులే అండ్ దే ఆర్ స్ట్రాంగ్ మైండ్ సెట్స్. ఎవరికి ఎవరు ఏమన్నా కూడా అది యాజ్ పీపుల్ మనకు తెలియాలి. అండ్ బిఫోర్ ర్యాపింగ్ అప్ ఒక క్రోనాలజికల్ టైం ఆర్డర్ మనం చూసుకుంటే 2019 to 24 అపోజిషన్ పార్టీ రూలింగ్ లో ఉండింది. అందులో 2020 నుంచి 2023 లోపల ఇలాంటి అడల్టరేషన్ జరిగిందని ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ టైంలో ఎంక్వైరీ జరగలేదు. 2024లో వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరిగింది. ఈ రూలింగ్ పార్టీలు ఎవరున్నారో వీళ్ళందరూ బయటకు వచ్చి, ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ బయటకు వచ్చి చాలా పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేశారు. అందులో యానిమల్ ఫ్యాట్ అనే పదాన్ని మళ్ళీ వాడారు. అది జరిగిన కొన్ని రోజులకి సిట్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సిట్ ఎంక్వైరీలో మనకి ఏం బయటకు తెలియదంటే అక్టోబర్లో మొదలైంది సిట్ ఎంక్వైరీ. అందులో సిబిఐ ఆఫీసర్స్ నుంచి, ఏపీ పోలీస్ నుంచి, FSSAI నుంచి చాలా అందరూ ఒక కంబైన్డ్ గ్రూప్. అది ఏంటి వాళ్ళ టాస్క్ అంటే ఫస్ట్ సప్లై చైన్ ఏంటి ఎలా అని చెప్పి అది చూడాలి, టెండర్ ప్రాసెస్ ఏంటని చూడాలి, ల్యాబ్ రిపోర్ట్స్ ని చూసి అఫీషియల్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎంత ఉందో దాన్ని పరిగణించాలి. ఫేజ్ 4 2025 అరెస్ట్ అయ్యి మొదలైనవి పామ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్ యూజ్ అయ్యని చెప్పి నిర్ధారణకు వచ్చారు. ఆ టైంలోనే ఫైనల్ గా January 2026లో ఒక ఫైనల్ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ అయింది. 15 నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత 36 మందిని నిందితులుగా వాళ్ళు పరిగణించారు. అందులో అడల్టరేషన్ కన్ఫర్మ్ అయింది. ఇదే కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, సింథటిక్ ఘీ వాడారని చెప్పి ఉంది. కానీ ఏవైతే క్లెయిమ్స్ 2024లో చాలా నిక్కచ్చిగా ఉంది, కన్ఫర్మ్ 100% అన్నట్టు చేశారు, ఆ యానిమల్ ఫ్యాట్ కన్ఫర్మ్ అవ్వలేదు. బీఫ్ టాలో కానీ, బిగ్ ఫ్యాట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ లేదు. ఇది ఎవరైనా అటు జగన్ గారైనా ఇదే చెప్పాలి, కళ్యాణ్ గారైనా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు కన్ఫర్మ్ కాలేదని చెప్తున్నారు కళ్యాణ్ గారు కూడా. సో జరిగింది ఇది కాబట్టి పెద్ద క్లెయిమ్స్, పెద్ద స్పీచ్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి ఆయన పర్స్పెక్టివ్ అంటే ఇవాళ వీడియోలో మీ ముందు పెట్టా. దీనికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా నా సైడ్ నుంచి వీడియో ఖచ్చితంగా వస్తుంది. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. 2022లో ఫస్ట్ టైం టీటీడీలో ఘీలో అడల్టరేషన్ జరిగిందని చెప్పిన ఫస్ట్ సంస్థ ఇది 2022లో జరిగింది. జాగ్రత్తగా వినండి క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ FSSAI, ఆప్షన్ బి ఇస్ NDDB రిపోర్ట్, ఆప్షన్ సి ఇస్ CFTRI రిపోర్ట్, ఆప్షన్ డి ఇస్ NDBL రిపోర్ట్. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్ గా రండి. అండ్ బై ద వే, మీరు అక్కడ ఏవైతే టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ గురించి మాట్లాడమని మీరే నాకు అక్కడ DM చేశారు, అలా మీరు ఏది చెప్తారో దాని గురించి వీడియో ఇక్కడ వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఆల్సో ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే అది డెఫినెట్ గా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? ఒకటే విషయం, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీరు పడుకునే మీ నాలెడ్జ్ ఫిల్ మీ దాకా చేర్చే పూచి నాదే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను. ఇక్కడ రాజమండ్రిలో మిల్క్ ఇష్యూ గురించి చాలా పెద్ద చర్చ నడుస్తుంది. దాని గురించి ఏ మాత్రం మీరు తెలుసుకోవాలన్నా క్రిస్టల్ క్లారిటీతో ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియోపొలిటికల్గా ఏదైనా తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.